ముందుగా ప్రేక్షకులందరూ మా సీఎం పంది గారికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఎలక్షన్ ముందరల దాకా యూట్యూబ్కి పరిమితమైన మా సీఎం పంది ఎలక్షన్ గెలిచాక, టీడీపీ గెలిచాక ఎల్లో మీడియాలో కూడా ప్రత్యక్షం అవుతున్నాడు. ఊర సీఎం పందిగా ఏం చేస్తున్నావు రాడా? ఆ యాంకర్లు ఇటు చేసిన గొడ్లు తూగుతున్నావే ఇంద్రా ఎల్లో మీడియా చుట్టూ తిరుగుతూ. ఊరా ఆ రఘురామకృష్ణరాజు స్లాట్ పోయిందని నీకు ఇచ్చారే ఇంద్రా ఆ స్లాట్ కంప తీసి. అరే గొడ్లు ఉతికిటంతో పాటు ఏమైనా పెడుతున్నారా? వాళ్ళు తిని వదిలేసిన స్నాక్స్ గెస్టులు డిబేట్లకు పిలిచిస్తారు కదా, అది వాళ్ళని విశ్లేషకుల్ని, వాళ్ళు వదిలేసిన స్నాక్స్, వాళ్ళు టీ తాగిన తర్వాత ఉన్న అడుగునున్న ఛాయ్ అవన్నీ ఇస్తున్నారు నీకు. రా ఏం హౌలాగాడు నువ్వు, ఏమంటావురా? 6093420420 నెంబర్ ట్రూ కలర్లో కొడితే ఎవరి పేరు వచ్చిందో చూడమంటావా? అవునరా, జగన్మోహన్ రెడ్డి పేరే వచ్చింది. ఒకసారి ఇది కూడా చూడరా, 7691420420 కొట్టి చూడరా ఎవరి పేరు వచ్చిందో. ఎందుకురా అంత హౌలాయ్ అవుతావు? పెద్ద డెకాట్గాలతో తిరుగుతున్నావురా. ఈ కొంచెం పార్టీ తరఫున మాట్లాడరా, లేకపోతే ఏమనుకుంటున్నారు తెలుసారా? గొడవ అయిన తర్వాత మొగుడు తరిమేస్తే వెళ్ళి రంకు మొగుడితో పడుకుండిద్ది కదా, అలా పోలుస్తున్నారు నిన్ను. రంకు మొగుడు ఒకటి కాదు, నీకు ముగ్గురు ఉన్నారు. ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్, ఇంకా చిన్న చితకాలు అట్టుకోరు తెలుగు 1 యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ తిరుగుతున్నావుగా. నీకు బాగా గిట్టుబాటు అవుతుంది, నాకు అనిపిస్తుంది నీ ఒళ్ళు. నా ఎలా మిగిలిపోయిన బిస్కెట్లు ఆ చాయ్ తాగి బాగానే పెంచుతున్నావు. రాత్రి ఏమైనా క్వార్టర్కి సిగరెట్కి ఇస్తున్నారా నీకు? ఇస్తున్నారులే, ఇవ్వకపోతే వాళ్ళతో ఎందుకు, వాళ్ళ మొక్కలు ఎందుకు గుడుస్తావు నువ్వు? నా ఎలా సరే హౌలై కాకరా. ఒకసారి ఒకడి గురించి చెప్పేటప్పుడు ఈయన కూడా బొక్కలోకి వెళ్ళాడే, ఈయన నెంబర్ కూడా ఉండిద్దని చూసుకో ఒకసారి. చేత్తనాయాల. జై సీఎం పంది.